శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు. దగ 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 దగ. ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ని. మొన్న రాయపాటి అరుణ దాకమాకం ఆమె అన్నది, వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వాలి అని అన్నది. అమ్మా, నువ్వు గతాన్ని మర్చిపోయినట్లున్నావు. గతాన్ని గుర్తు చేసుకోమ్మా. అసలు పిఠాపురంలోని వర్మ గారిదమ్మా అడ్డా, అది పవన్ కళ్యాణ్ది కాదు. అర్థమైందా నీకు? చంద్రబాబు గారు వర్మ గారికి ఎమ్మెల్యే నువ్వు చెయ్యొద్దు, నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాను అని సభాముఖంగా వాగ్దానం ఇచ్చారు. అది తెలుసా నీకు అసలు? మరి అలా ఇచ్చినప్పుడు వర్మ గారు చంద్రబాబు గారి మాట కొట్టకుండా ఎమ్మెల్యే టికెట్ పవన్ కళ్యాణ్ గారికి దానం చేశారమ్మా. అర్థమైందా? దానం చేశారు. ఎమ్మెల్యే టికెట్ పవన్ కళ్యాణ్ గారికి దానం చేసి, అలాగే వర్మ గారు కష్టపడితేనే మీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ. అర్థమైందా? అప్పుడు చంద్రబాబు గారు మాట ఇచ్చారు కాబట్టి వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి అని అతను అడిగాడు. రూల్ ప్రకారంగా ఇవ్వాలి. మీ పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి బుర్ర ఉంటే వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి. మీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఏమన్నారు తెలుసా? నేను ఏ పదవులు కూడా కుటుంబంలో వాళ్ళకి ఇవ్వను, నా పార్టీలో కష్టపడే వాళ్ళకి ఇస్తాను అని అన్నాడు. గుర్తుందా మీకు? ఇప్పుడు వచ్చి గెలిచిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్? అలాగ చేయొచ్చా? చెప్పు, నువ్వు చేయొచ్చు అలాగా? తప్పు కదా అది. అది కూడా మీరు పోనే నాగబాబు గారు పోనే పెద్ద రాజకీయ నాయకుడు, రాజకీయ వ్యక్తి కాదు కదా. ఒక జబర్దస్తిలోని కామెడీ షో చేసుకునే ఒక వ్యక్తి. తెలిసే పోనీ అదేనా నీకు? అతను జబర్దస్తి కామెడీ షోకి ఎక్కువ, అలాగే ఎమ్మెల్సీకి తక్కువ. అతనికి బహిరంగ సభలను కూడా అతనికి మాట్లాడేవే రాలేదు. మీ పిఠాపురంలోని ఆవిర్భావ సభ ఫెయిల్ అయిపోయింది. తెలుసు కదా నీకు? ఎందుకు ఫెయిల్ అయిపోయింది? నాగబాబు వల్లనే పోయింది. అది నాగబాబు వల్లనే ఫెయిల్ అయిపోయింది అక్కడ మీ సభ. తెలుసా? నాదెడ్ల గారు ఉన్నారు కదా, అతను కూడా ఏమన్నారు? పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని అన్నారు. నాదెడ్ల గారండి, బాగా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ఆలోచించుకుని మాట్లాడండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా ఎలా అవుతుందండి? ఎన్నిసార్లు అండి పిఠాపురంలో గెలుస్తాడు? ఎన్నిసార్లు అండి పోటీ చేస్తాడు పిఠాపురం అడ్డా అయిపోవడానికి? అంత దమ్మున్న నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు, నేను సవాల్ చేస్తున్నాను. అదే పిఠాపురంలోని సింగిల్గా పోటీ చేసి, ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లోని ఎమ్మెల్యేగా గెలవగలడా? గెలిచే దమ్ముందా మీ పవన్ కళ్యాణ్కి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలిచి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడిగట్టమనండి దమ్మున్నోడైతే. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ జనసేన వాళ్ళకి సత్తా ఉంటే పవన్ కళ్యాణ్కి. అర్థమైందా? అమ్మ రాయబడ్డ అరుణ దాకమగుందనా? 151లోనే 5 తీసి 11 ఎట్టేశారా? ఆహా, మరి మొన్న ఎలక్షన్లోని మీకు 11 వచ్చాయమ్మా, మర్చిపోయేవేటి? అమ్మ, ఎద్దు ఎప్పుడు ఒక సైడే పడుకోదు, రెండు పక్కల తిరుగుతుంది, అటు ఇటు కూడా. మీరు 11 అన్నారు కాబట్టి మీకు 11 ఇచ్చాడు ఇప్పుడు దేవుడు మెల్లిన. అర్థమవుతుందమ్మా? తెలియపోతే తెలుసుకొని మాట్లాడండి. నీకు ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియోలో నేను చెప్పాను. నేను ఎందుకంటే చెప్తున్నాను, జనసేన వాళ్ళకి చిన్న మీద లేదు అనేది పక్కగా నేను ఎందుకు చెప్తానంటే, ఇది ఇలాంటి ఎదవ మాటలు ఎదవ డైలాగులు వేస్తారు మీరు. మీకు తెలిసేది తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ ఉంది. మీరు ఏంటనుకుంటారు? నాకు అన్నీ తెలుసు, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు మీరు. అర్థమైందా? అలాగే పాల్ గారు అన్నారు కదా, డబ్బులు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనేసి. అదైతే వాస్తవం అమ్మా. అది బయటికి రాకుండా మీరు తొక్కుతున్నారు కానీ, అంతేగాని పాల్ గారు అన్నిది మాత్రం వాస్తవం. అతను ఏమైనా చంద్రబాబు గారి అంచాల కింద దూరవలసిన అవసరం లేదు. అర్థమైందా? ఎక్కడ దూరాడో ఎక్కడ ఉన్నాడో చూపించు చెప్పు అన్నావు.
అంత అవసరం పాల్ గారికి కూడా లేదు. అర్థమైందా? నువ్వు చెప్తున్న వాస్తవం ఏంటంటే నాకు అర్థమైంది, వర్మ గారికి చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పెద్ద గుణపం అనేది దింపారు అనేది పక్కగా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చీటింగ్ వాళ్ళు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు చీటింగ్ వాళ్ళు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలనే మోసం చేశారు. వర్మ గారు ఎంత చెప్పు, వర్మ గారిని చీట్ చేయడంలో పెద్ద విషయం ఏం లేదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అందరినీ చీట్ చేశారు వాళ్ళు. అవి ఇస్తాను ఇవి ఇస్తానని. అర్థమైందమ్మా? నీకు ఇంకోసారి కూడా ఇది చెప్తున్నాను నేను, నీకు వైఎస్ఆర్ సిపి వాళ్ళతోటి మాట్లాడాలనుకుంటే సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోటుకు వచ్చింది మాట్లాడుకో. అర్థమవుతుందా? ఓకేనమ్మా?